మన్నాను కురిపించితివి యెహోషువ ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడ, భూమి ఆకాశములను సృజించిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఆశ కలిగిన మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. యూదా పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నిత్య జీవాంతమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని యుండుడి. కనిపెట్టుచు మనం దేని కొరకు కనిపెట్టాలి అంటే ఆయన కనికరము కొరకు కనిపెట్టాలి. ఎవరి కనికరము కొరకు? యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా విషయాల్లో మనం కనిపెడతా ఉంటాము. ఎన్నో విషయాల గురించి ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిత్య జీవార్థమైన మన ప్రభువగు నిత్య జీవార్థము, నిత్యము ఉండేటువంటి దేవుడు, నిత్యము ఉండేటువంటి ప్రభువు, నిత్యము జీవార్థము, జీవము కలిగినటువంటి ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేని కొరకు కనిపెట్టువారుగా ఉంటున్నాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల కోసము మనము కనిపెడతా ఉంటాము. ఎవరైనా సహాయం చేస్తారేమో అని కనిపెడతా ఉన్నాం, ఏదైనా జరుగుతుందేమో మంచి కార్యమని కనిపెడతా ఉంటాం. ఇలాగా ప్రతి విషయంలో మనం ఏం చేస్తామంటే కనిపెడతా ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనం ఎవరు కనికరము కొరకు పెట్టాలి అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కనికరము కొరకు. ఎందుకు ఆయన కనికరము కొరకు కనిపెట్టాలి అంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలిగిన నిత్య జీవార్థమైన, నిత్యము జీవము కలిగినటువంటి దేవుడు, ఎలాంటి కృపనైనా చూపు కలిగిన దేవుడు, ఎలాంటి స్థితిలో అయినా సహాయము చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కనికరము కొరకు మనము కనిపెడుచు ఉండాలి. ఆయన కనికరము కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. కానీ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరగని వారు ఏ విధంగా అయితే కనికరం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, మనము కూడా మనం అనుకున్నది పొందుకోవడానికి, లేదంటే మనకు కావాల్సిన దానికోసం ఏం చేస్తామంటే రకరకాల మార్గాలు అన్వేషణ చేస్తూ ఉంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కనికరము కొరకు, మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడతా ఉండాలి. ఆయన కనికరము కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మానవ ప్రయత్నము ఎంత చేసినా, మనము ఎంత ప్రయత్నం చేసినా ఆయన కనికరము లేకుండా, ఆయన కృప లేకుండా మనమేమి సాధించలేము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కనికరము కావాలి మనకి, ఆయన కనికరము మనకి కావాలి. ఎప్పుడైతే ఆయన కనికరముని పొందుకున్నామో, ఎప్పుడైతే ఆయన కనికరము కొరకు కనిపెడతా ఉన్నామో, ఆయన కనికరముతో మనల్ని మనమున్న స్థితిలో నుంచి లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేనికోసం కనిపెడతా ఉన్నావు? నా జీవితంలో ఇది జరిగితే బాను, నా జీవితంలో నేను అనుకున్నది సాధిస్తే బాను, ఈ విషయంలో నువ్వు కనిపెడతా ఉన్నావు. లోకం వైపు చూడకు కానీ, లోకము వైపు ఎదురు చూసి కనిపెట్టుకు కానీ, జీవార్థమైనటువంటి ప్రభు వైపు మనం చూసినప్పుడు, ఆయన కనికరము కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన కనికరము కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మనకి సహాయము చేసేవారిగా ఉంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఏంటంటే నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వైపు చూసినట్లయితే, దేవుని కనికరాన్ని పొందుకోవాలని ఆశపడినట్లయితే ఆయన మనకి సహాయము చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? మనుషుల యొక్క కనికరాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. మనం ఎవరి మీద అయితే, ఎవరి కనికరం కొరకు అయితే ఎదురు చూస్తుంటున్నామో వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు.
ఉన్నారు. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన కనికరము కోసం మనం ఎదురు చూసినప్పుడు ఆయన మనకి సహాయము చేస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా మనము దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టేవారిగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, నీ కొరకు కనిపెట్టి వారిగా ఉండడానికి నీ కృప చూపించిండయ్యా. ఈ లోకంలో దేవా తండ్రి, మేమున్నటువంటి పరిస్థితుల్లో అనేక విషయాల కోసం మేము కనిపెట్టుచుండగా దేవా తండ్రి, మనుషుల కనికరాం కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రభా, ఇదిగో తండ్రి మేము మోసపోతూ ఉన్నామయ్యా. అవును తండ్రి ప్రభా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మేమందరము తండ్రి ప్రభు నీ కనికరము కోసం ఎదురు చూసి ప్రభా, ఇదిగో నీ మహా కనికరాన్ని పొందుకోవటానికి మీరు మాకు సహాయము చేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు తండ్రి. మాటలున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి. వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే కనిపెడుతున్నారో ప్రభా, వారి పట్ల నీ కృప, నీ కనికరము చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.